రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి సంబంధించి మరి ఆయన అభిమానులు కానీ లేకపోతే ఆయన అభిమానించేటువంటి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నేతలు కానీ ఏ విధంగా స్వాగతించబోతున్నారు, ఏ విధంగా స్వీకరించబోతున్నారు ఆ స్టేట్మెంట్ని? అంటే రాజకీయం అనేది ఏంటంటే ఒక పెద్ద ముళ్ళ కుంపటి లాంటిది. వాస్తవంగా ఈ దీనిలో ఏంటంటే అన్ని రకాలుగా అందరినీ కలుపుకొని ఒక గొప్ప మనసుతోటి పోరాట మట్యంతో రావాల్సిన అటువంటి అంశం అది. రంగా గారి మొంగవీడి మోహన్ రంగ అంటే మన కాపు జాతికి ఆరాధ దైవం. ఆయన లాంటి వ్యక్తి కూతురు రావడం అంటే ఎవరైనా సరే స్వాగతిస్తాం. దానిలో కూడా మొన్న మొదలగడ పద్మనాభం గారు అమ్మాయి కూడా పార్టీలోకి వచ్చింది. అవును, పార్టీలోకి రావటం అనేది కాదు, వచ్చిన తర్వాత ఎంతవరకు నిలబడతాం అనేది ఉంటది. ఆమె మనస్ఫూర్తిగా వస్తే ప్రతి ఒక్కళ్ళం కూడా ఆమెని స్వాగతిస్తాం. అదిగాక అన్నిటికి మించి ఏంటంటే మా రంగా గారి అబ్బాయి రాధా గారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఆమె ఇద్దరు కలిసి ఒక ఆలోచనతో ముందుకు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా వాళ్ళని స్వాగతించే పరిస్థితి అయితే ఉంటది. అంటే ఇప్పుడు ఆ రాధా గారితోటి సంబంధం లేకుండా ఆయన కుమార్తె సపరేట్గా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తే మీరు సహకరించరా? అంటే మా వంతు మేము సహకరిస్తాం. కాకపోతే ఏమవుతుందంటే అక్కడ పద్మనాభం గారు అమ్మాయి వచ్చింది, పద్మనాభం గారు ఏమో వైసీపీలో ఉన్నారు. ఇది ఎట్లా ఉండదంటే ఊరికాళ్ళు బలహీన పట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించి చూసి నడిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఆశా గారు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏదైనా కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన ఒక వ్యవస్థను తయారు చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు కులంలో అన్ని కులాలను కలుపుకెళ్లే మనస్తత్వం కాబట్టి జనసేన పార్టీలో ఉంటేనే బెటర్ అనేది నా ఆలోచన. సో సోమన్ గారు, ఇప్పుడు ప్రధానంగా చూస్తే రాధా గారికి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగుదేశంలో ఆయన చేరిన తర్వాత చాలామంది ఆయన అభిమానులు వ్యతిరేకించారు ఆ సందర్భంలో. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశానికి కూటమి కట్టి మరి దాంట్లో కీలక పాత్ర పోషించారు. మరి ఇప్పుడు రంగ గారి అబ్బాయికి ఎలాంటి పదవి కానీ ఏమి కానీ ఇవ్వలేదు. సో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలు మీలాంటి వాళ్ళు ఎవరు కూడా మరి ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పటికీ కూడా మరి ఆయనకి ఎలాంటి గౌరవం దక్కలేదు. ఎందుకట్లా? అంటే ఇప్పుడు మొన్న మీరు అడిగిన దానిలోనే నేను చెప్పాను, రాధా గారికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉంది. దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఈ అమ్మాయిని కూడా రంగా గారి అమ్మాయిని కులంలో ముక్కలు చెక్కలు చేయాలన్న అభిప్రాయంతో కొంతమంది దుష్ట చర్య చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తల్లి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటది. అంటే ఎందుకు అలాంటి అనుమానాన్ని మీరు వ్యక్తపరిచారు? అంటే ఇలా కాపులు పెద్ద జాతి, వీళ్ళని ముక్కలు చెక్కలు చేయడమే ఈ రెండు ప్రధాన పార్టీలకి అంశంగా పెట్టుకొని చేస్తుంటారు. కాబట్టి చూసి ఇప్పుడు నిన్న కందుకూరు విషయంలో నేను ముందుకు వస్తే 100 రకాలైన ఇప్పుడు మీ ఛానల్లోనే నీవే కొంచెం దీనిలో హైలైట్ చేసి నాకు చెప్పింది నువ్వే, నేను ముందుకు వచ్చాను అంతా చేశాను, లాస్ట్ నీకేంది ఎవరికాట చెక్ పెట్టారు. అలానే ఈ దీనిలో ఈ జాతులు ఎవరైనా ముందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా చెక్ పెట్టడానికైతే ఈ రెండు పార్టీలు ముందు కంకణం కట్టుకుంటాయి. కాబట్టి ఇది ఆలోచించి చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో అంటే రాధా గారి ప్రాధాన్యతను తగ్గిస్తూ ఆశా గారు ముందుకు వస్తే ఆ కుటుంబం నుంచి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించి మేమించాం. ఆమె భవిష్యత్తు ఆమె చేతుల్లో ఉండదు, ఏదైనా సరే మా చేతుల్లో ఉండదు. సో మీ మద్దతు అయితే ఉండదు. రాధా గారిని ఆయన ఏదన్నా వ్యతిరేకించి లేకపోతే ఆయన్ని ఇంకా డమ్మీగా క్రియేట్ చేసి సో ఈవెంట్ ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఎవరన్నా చేస్తే ఖచ్చితంగా మీరు సహకరించరు. రాష్ట్రంలో డిసెంబర్ లోపు అన్ని జిల్లాల నుంచి అద్భుతమైన వ్యక్తులంతా ఒకసారి వేదికగా కాకినాడ రాజమండ్రిని వేదికగా పెట్టుకొని ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి కులపరంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైన దీనిలో ఆమెను కూడా అవసరమైతే పిలిచి ఈ దీనిలో ఖచ్చితంగా జాయిన్ చేసుకొని ఆమె అభిప్రాయాలు మా అభిప్రాయాలు కూడా ఎలా ఉన్నాయి అనేది ఆలోచించి చేసుకుంటేనే ఏదైనా కానీ ఆమెకైనా ఇంకా రాబోయే భవిష్యత్తులో ఆమె భవిష్యత్తు కూడా ఒక మంచి దారి పడుతుంది అనేది నా ఆలోచన. సో మొత్తానికైతే రాధా గారికి అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం మీలో స్పష్టంగా కనబడుతుంది అనేక సందర్భాల్లో మీ మాటలో. 100% జరిగింది. సో అది చెప్పడానికి ఎక్కడా వెనకడు వేరు మీరు. అసలు ఇప్పుడు చిన్న వ్యక్తులు కూడా పార్టీలో పెద్ద పేట వేసిన అటువంటి ఇది
రంగా గారి అబ్బాయిని అడ్డం పెట్టుకుని ఆయన పదవి పోవడం అనేది అది చాలా దారుణమైన పరిస్థితి. అది ఎవరు కూడా సహించలేని పరిస్థితి. ఓకే ఓకే ఈయన కూడా అదే కోవలో చేయకుండా ఉంటే ఈ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్. ఎందుకంటే చేస్తారు, ఖచ్చితంగా చేయడానికే చూస్తారు.